గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు అయితే వాళ్ళ ఏ పవర్ రోబోట్ అయితే డెవలప్ చేశారు గైస్. అండ్ మెయిన్లీ ఈ రోబోట్ చూసుకుంటే హ్యూమన్స్ కి ఈక్వల్ గా అయితే రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోబోట్ అయితే టెస్ట్ చేయడానికి అండ్ ఈ రోబోట్ ఎలా వర్క్ చేస్తుందని అయితే చెప్పడానికి ఏంటంటే వీళ్ళు ఒక టేబుల్ టెన్నిస్ గేమ్ అయితే చూస్ చేసుకున్నారు గైస్. ఎందుకని ఈ టేబుల్ టెన్నిస్ గేమ్ ని చూస్ చేసుకున్నారంటే మనకి టేబుల్ టెన్నిస్ గేమ్ లో ఖచ్చితంగా ఫిజికల్ స్కిల్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ కిక్ డెసిషన్ స్ట్రాటజీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ చూసుకుంటే మనకి స్ట్రాటజీ మేకింగ్ థింకింగ్ కూడా ఖచ్చితంగా మనకు ఉండాలి. సో ఈ గేమ్ అందుకనే వీళ్ళు ఈ రోబోట్ ని టెస్ట్ చేయడానికి అయితే చూస్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఏ రోబోట్ ని ఏ విధంగా ట్రైన్ చేశారంటే మన రియల్ వరల్డ్ డేటాతోనే కానీ లేకపోతే ఈ సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్స్ తోనే కానీ లేకపోతే ఈ ఫీడ్బ్యాక్ లూప్ డేటాతో ఏంటంటే వీళ్ళు ఏ రోబోట్ అయితే ట్రైన్ చేశారని చెప్పుకోవచ్చు కదా. అండ్ ఈ ఫీడ్బ్యాక్ లూప్ కాంబినేషన్ లో మనం ఏంటంటే ఒకే డేటాని మల్టిపుల్ టైమ్స్ అంటే రిపీట్ చేసి ఒక పర్ఫెక్ట్ డేటాని అయితే క్రియేట్ చేసి రోబోట్స్ కి ఏంటంటే మనం ఎబిలిటీ కింద మనకి డేటా కింద అయితే ఇస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఈ ఏ రోబోట్ ఏంటంటే టేబుల్ టెన్నిస్ గేమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ మాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు గైస్. లైక్ ఎలా అంటే ఫోర్ హ్యాండ్ బ్యాక్ స్పిన్ లోనే కానీ లేకపోతే బ్యాక్ అండ్